ఇది ముక్కాంల అనే చిన్న గ్రామం. మొదటి చూపులోనే మనసుకు ప్రశాంతత ఇచ్చే ఒక అందమైన పల్లెటూరు. కొబ్బరి చెట్ల మధ్యలో వెళ్లే రోడ్లు, పచ్చని పొలాలు, చుట్టూ నిశ్శబ్దం. ఇక్కడ అడుగు పెడితే టైం కొంచెం స్లో అయినట్టు అనిపిస్తుంది. కొబ్బరి చెట్ల మధ్యలో పచ్చని పొలాల మధ్య ప్రయాణం చేస్తూ ఒక చిన్న భోజన హోటల్ దగ్గర ఆగాము. బయట నుంచి సింపుల్ గా కనిపించినా అక్కడి ఫుడ్ మాత్రం సూపర్ గా అనిపించింది. మేము ఇక్కడ బిర్యానీ తిన్నాము. ఈ బిర్యానీ అయితే చాలా బాగుంది. ఆ హోటల్ దగ్గర ఉన్న చేతి పైపు నీళ్ళు అయితే ఇంకా హైలైట్. చల్లటి నీళ్లు తాగితే ఫుల్ రిఫ్రెషింగ్ ఫీలింగ్ వచ్చింది. చిన్నప్పటి గ్రామ మెమోరీస్ అన్ని గుర్తొచ్చాయి. ఆ ప్లేస్ మాత్రం చాలా ఎలిగెంట్ గా పీస్ఫుల్ గా అనిపించింది. ఎంత పీస్ఫుల్ గా ఉందంటే ఇక్కడ ఎవరికీ తొందర లేదు. ప్రతి క్షణం నెమ్మదిగా సాగుతుంది. రోడ్డు పక్కనే కొబ్బరి చెట్ల వరుసలు, మధ్య మధ్యలో కనిపించే మ్యాంగో ట్రీస్, చెరువుల దగ్గర గాలి, ప్రతి ఫ్రేమ్ ఒక హెవెన్ లా కనిపించింది. ఈ రోడ్స్ మీద ట్రావెల్ చేస్తుంటే డెస్టినేషన్ కన్నా జర్నీనే ఎక్కువ ఎంజాయ్ చేస్తాం. చెరువుల దగ్గర కనిపించిన పచ్చదనం, నీళ్ల మీద తేలుతున్న మొక్కలు, ఆ ప్రశాంతత మాటల్లో చెప్పలేం. ఒకవైపు నీళ్లు, ఇంకోవైపు కోకోనట్ ట్రీస్. నేచర్ తన బెస్ట్ వర్షన్ చూపించినట్లయింది. పొలాల్లో హార్వెస్ట్ పనులు జరుగుతున్నాయి. రోడ్ల మీద ఎండలో ఆరబెట్టిన ధాన్యం, రైతుల కష్టం, ఇవన్నీ చూస్తుంటే మనం డైలీ తింటున్న అన్నం తినడానికి రైతులు ఎంత కష్టపడుతున్నారో గుర్తొస్తుంది. చెట్ల నీడలో విశ్రాంతి తీసుకుంటున్న పశువులు, నీళ్లలో సేద తీరుతున్న బఫెలోస్. గ్రామ జీవితంలో ఎనిమల్స్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లానే ఉంటాయి. ఆ కామ్నెస్ చూస్తుంటే మనసే కూల్ అయిపోతుంది. పొలాల పక్కన పిల్లలు ఆడుకుంటూ కనిపించిన సీన్ అయితే చాలా ప్యూర్ గా అనిపించింది. ఫోన్స్ లేకుండా, టెన్షన్ లేకుండా ప్రకృతి మధ్యలో చిన్న చిన్న సంతోషాలతో పెరిగే చైల్డ్హుడ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మళ్ళీ గుర్తొచ్చింది. ముక్కాంల గ్రామం ఇది కేవలం ఒక ప్లేస్ కాదు, ఒక ఫీలింగ్. ఇక్కడి గాలి, మనుషులు, ప్రకృతి, ఆ చిన్న భోజన హోటల్ దగ్గర ఉన్న పైప్ అన్నీ కలిపి మనల్ని రూట్స్ దగ్గరికి తీసుకువెళ్తాయి. కానీ ఇలాంటి ప్లేస్ మనసులోనే ఉండిపోతాయి. ఇక్కడ ఒక మూలలో కనిపించిన ఈ ఎద్దుల బండి కాలం ఎంత మారిపోయినా పల్లెటూరి జ్ఞాపకాలను ఇంకా మోస్తూనే ఉంది. ఒకప్పుడు పొలాల్లో పంటలు, జీవితపు కథలు మోసిన ఈ బండి ఇప్పుడు చూస్తుంటే గ్రామం హిస్టరీని సైలెంట్ గా గుర్తు చేస్తున్నట్లయింది. ఇంకోవైపు పచ్చని పొలాల మధ్య జరుగుతున్న ఓఎన్జీసీ పనులు కనిపించాయి. ఒకవైపు ప్రకృతి ప్రశాంతత, మరోవైపు అభివృద్ధి కోసం జరుగుతున్న పని. గ్రామం తన పాత అందాన్ని కాపాడుకుంటూనే కొత్త మార్పుల వైపు కూడా అడుగులు వేస్తుందనిపించింది. మధ్యలో కనిపించిన ఎద్దుల బండి, పచ్చని పొలాలు, గ్రామ అట్మాస్ఫియర్ ఇవన్నీ కలిపి ఈ ట్రిప్ ని ఇంకా స్పెషల్ గా చేశాయి. అలాగే ఇక్కడ జరుగుతున్న ఓఎన్జీసీ పనులు కూడా చూసాం. గ్రామం నేచర్ ని కాపాడుకుంటూనే డెవలప్మెంట్ వైపు కూడా వెళ్తున్నట్టు అనిపించింది. ఇలాంటి విలేజ్ వీడియోస్ ఇంకా చేస్తాను. మీకు ఇలాంటి కంటెంట్ నచ్చితే నన్ను సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో బ్యూటిఫుల్ విలేజ్ వ్లాగ్ తో కలుద్దాం. బాయ్ బాయ్.